పార్ట్ టైం జాబ్ అంట. రోజుకి 1 గంట 2 గంటలు కష్టపడితే చాలంట. జస్ట్ గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి హోటల్స్ కి 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం వల్ల రోజుకి 1000 నుంచి 2000 సంపాదించొచ్చా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ డబ్ల్యూ సెక్షన్ లో స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈ రోజు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మీతో చెప్పబోతున్నాను. ఈ ఆన్లైన్ లో స్కామర్స్ మనతో ఎలాగా ఆడుకుంటున్నారో, మన డబ్బుని ఎలా కాజేయాలని వీళ్ళు స్కామ్ చేస్తున్నారో, దీని గురించి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను అనమాట. ఇది నాకు జరిగింది కాబట్టి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా అలచల్ చేస్తుంది, ఈ స్కామ్ చాలా అలచల్ చేస్తుంది. దీని నుంచి ఇది ఎలా చేస్తారో, దీని నుంచి మనం ఎలా బయటపడాలి అన్న విషయం గురించి నేను పూర్తిగా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను. ప్లీజ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఈ వాట్సాప్ మనకు మెసేజ్ వచ్చి మన జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారో, మన డబ్బుని ఎలా కాజేయాలని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఈ స్కామర్స్ అన్నది పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను. ప్లీజ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో గురించి ఏమనుకుంటారో కింద కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఈ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా చేసే ఆన్లైన్ స్కామ్ చాలా మందికి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి తెలిసే ఉంటది నేను చెప్పబోయేది. అయితే తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. అయితే ఏంటంటే ఇది నాకు ఎలా జరిగింది, నాతో వాళ్ళు ఎలా స్కామ్ చేయాలనుకున్నారో, నేను ఎలా వాళ్ళని ఎదురు స్కామ్ చేశాను అన్నదే మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక ఫ్రెండ్స్, ఇక్కడ టాపిక్ నాకు జరిగిన విషయం మీ అందరికి క్లారిటీగా చెప్తాను, మీకు అర్థమవుతుంది. అయితే మొదటగా నాకు వాట్సాప్ ఒక నెంబర్ వచ్చింది, ఆ నెంబర్. అయితే ఎవరో ఏంటని అనుకున్నాను. అయితే హాయ్ సార్ అని పెట్టాను. హాయ్ సార్ అని పెడితే సరే ఎవరో ఎక్కువ వరి అని పెట్టాను. వరి అని పెడితే సార్ మా దగ్గర ఒక జాబ్ ఉంది, పార్ట్ టైం జాబ్. మీరు రోజుకి 1000 రూపాయల నుంచి 2000 వరకు సంపాదించుకోవచ్చు. ఎంతసేపు ఉండదో, ఒక హాఫ్ అవర్ 1 అవర్ అలా కష్టపడితే అయిపోతుంది. ఒక రోజుకి పర్ డే 1000-2000 సంపాదించేసుకోవచ్చు అన్నారు. ఏంటి 1000-2000 అని చెప్పేసి ఏంటంటే ఇదంతా నాకు ముందే తెలుసు. ఈ ఎంత స్కామ్ అన్న సంగతి నాకు ముందే తెలుసు. ఎందుకంటే ఇటువంటి మనం చాలా చూశాను, నాకు అర్థమైంది. అందువల్ల నేను కూడా మెల్లిగా అవునా నిజమా తెలియనట్టుగా సరే అయితే ఏం చేయాలి అని చెప్పి మెసేజ్ పెట్టాను. ఏం లేదు సార్, మీకు ఒక టెలిగ్రామ్ లింక్ ఒకటి పంపిస్తాము, మీరు అందులో జాయిన్ అవుతే కనుక మీకు ఒక గూగుల్ మ్యాప్ ఉంటుంది కదా, గూగుల్ మ్యాప్ ద్వారా కొన్ని హోటల్స్ ఉంటాయి. ఆ హోటల్స్ 5 స్టార్ రేటింగ్ ఇవ్వాలంతే అని అన్నాను. అయితే 5 స్టార్ రేటింగ్ అయితే మాకు ఎలాగా డబ్బులు వస్తాయి అని అడిగారు. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు మా కంపెనీ పరంగా మేము వాళ్ళకి స్పాన్సర్ చేస్తే వాళ్ళు మాకు డబ్బులు ఇస్తారు, ఆ కమిషన్ మీకు వస్తుంది. డైలీ మీరు ఏమి లేదు, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మీరు కనుక ఈ 5 స్టార్ ర్యాంకింగ్ ఇలా ఇస్తే కనుక మీకు మీ కమిషన్ మీకు ఇచ్చేస్తాము. ఇలా ఒక్కొక్క ర్యాంక్ ఇచ్చిన దానికి 50 రూపీస్ వస్తాయి అన్నారు. అంటే ఒక్కదానికి 5 స్టార్ ఉంటాయి కదా గూగుల్ మ్యాప్ లో, నొక్కగానే రేటింగ్లు ఉంటాయి కదా, దానికి స్టార్స్ నొక్కగానే 50 రూపాయలు ఇచ్చేతారంట. దానికి స్టార్స్ నొక్కితేనే 50 రూపాయలు ఇచ్చేతారంట. సరే అని చెప్పేసి చూడండి ఎంత ఫ్యామిలీగా ఉంటాయి. సరే అని చెప్పేసి నేను ఏం తెలియదు, సరే సరే అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడిగాను. అడగగానే వాళ్ళు ఏమన్నారంటే నా వాట్సాప్ కి మీ పేరు, మీ ఏజ్, మీ విలేజ్, ఇంకా మీ మొబైల్ నెంబరు, మీ ప్రొఫెషన్ పెట్టమను. సరే అని చెప్పేసి నేను అన్ని కరెక్ట్గానే పెట్టాను. పెట్టి డ్రైవర్ అని పెట్టాను. పెట్టి ఇంకా ఏంటి మీకు డబ్బులు మీకు శాలరీ పడాలి కాబట్టి మీకు ఎందులో పడాలో కూడా అది గూగుల్ పే, ఫోన్ పే అని చెప్పి పెట్టమన్నాను. అది కూడా నేను ఏం చెప్పానంటే యూపీఐ నెంబర్. అప్పుడు నేను ఫోన్ పే, గూగుల్ పే 2 ఉన్నాయని చెప్పేసి పెట్టాను. అంతే తప్ప నేను యూపీఐ అది ఒక లింక్ ఇవ్వలేదు, ఓన్లీ ఫోన్ నెంబర్ పెట్టాను. ఓకే అయిపోయింది కదా. అక్కడికి ఎలా పెట్టగానే ఆమె ఏం చేసిందంటే సరే సార్ ఒక్కసారి ప్రాసెస్ జరుగుతుంది, మీరు ఒక 2 minutes వెయిట్ చేయండి సార్ అన్నారు. సరే అని చెప్పి వెయిటింగ్ చేసేటప్పటికి ఏమైంది, కాసేపు రాగానే ఒక టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఒకటి పంపించితే సార్ ఈ టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే మీరు జాయిన్ అవ్వండి సార్, మీకు మీరు ఓకే అయిపోయారు, మీరు మా జాబ్లో ఓకే అయిపోయినట్టే. మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఒక కోడ్ పంపిస్తాను, మీ జాబ్ కోడ్, మా ఇప్పుడు జాబ్లో జాయిన్ అయిపోయి మీ జాబ్ కోడ్ పంపిస్తాను. ఆ కోడ్ ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఉన్న వాళ్ళకి మెసేజ్ చేసి మేడంకి మెసేజ్ చేసి సార్
మీరు ఇంకా జాబ్ లో జాయిన్ అయిపోయినట్టే ఈ క్షణం నుంచి అన్నారు. అవునా అని చెప్పేసి అని సరే అని చెప్పేసి అందులో జాయిన్ అయిపోయాను. అందులోకి వెళ్ళిపోయి టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళిపోయి అందులో జాయిన్ అయ్యి ఈ ఈ వాట్సాప్ ఇచ్చిన కోడ్ ఆమెకి పెట్టారు. పెట్టగానే ఓకే సార్, మీరు ఈ రోజు నుంచి మా పార్ట్నర్ మా జాబ్ లో జాయిన్ అయిపోయారు, మీకు ఒక డిమో పంపిస్తాను, ఒక ర్యాంక్ ఎలా పంపించాలా అన్నది. మీరు ఇది పంపించగానే మీకు 200 రూపీస్ మీకు ముందుగా బోనస్ గా వస్తాయి, 200 మీ అకౌంట్ లోకి వచ్చేస్తాయి. మీరు ఒకసారి మీకే అర్థం అవుతుంది చూడండి అని చెప్పేసి ఒక 5 స్టార్ ర్యాంకింగ్ సంబంధించిన హోటల్ పంపించారు. ఆ గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయగానే ఒక హోటల్ ఏదో ఏ పేరులో తెలియదు, ఒక హోటల్ వచ్చింది. వచ్చి దాని కింద 5 స్టార్ ర్యాంకింగ్ ఉన్నాయి, 5 స్టార్స్ ఉంటాయి కదా. అయితే అది నొక్కాను. ఆయన నొక్కి స్క్రీన్ షాట్ పంపించాలన్నమాట. ఆయన నొక్కేసి స్క్రీన్ షాట్ తీసేసి ఆ టెలిగ్రామ్ ఛానల్ కి లింక్ వాట్సాప్ కి టెలిగ్రామ్ జాయిన్ ఉంది కదా, వాళ్ళకి నేను పంపించాను. పంపించేసిన 1 సెకండ్ 2 సెకండ్స్ అనుకుంటా రాగా, వెరీ గుడ్ సార్, మీరు ఓకే ఈ రోజు నుంచి మాకు జాబ్ లో జాయిన్ అయిపోయినట్టు మీరు మా పార్ట్నర్ అయిపోయారు సార్, మీ అకౌంట్ 200 పంపిస్తాను చూడండి అని చెప్పేసి 200 పంపించారు. 200 వెంటనే వెంటనే పంపించి విత్ ఇన్ సెకండ్ లో 200 వచ్చేసింది ఈ అకౌంట్ కి. అయితే అరే ఇలా వచ్చేసింది ఇటు సరే అని ఇప్పుడు నేను చెప్తుంది, మీరు ఒకవేళ మీకు ఇలా జరిగితే గనక ఎలా స్కామ్ జరుగుతుందో తర్వాత చెప్తాను. ఇదంతా నాకు తెలుసు. 200 అలాగ వచ్చేసి అయితే సరే అని చెప్పి 200 నేను తీసేసుకున్నాను. అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి స్కామ్స్ ఎలా ఉంటాయో అన్నది నేను చెప్తాను, తర్వాత వీళ్ళు ఏం చేస్తారని చెప్తాను. ముందే నాకు ఇదంతా తెలుసు కాబట్టి నేను నాకు జరిగిన ప్రాసెస్ మీకు చెప్తాను. అయితే 200 తీసుకున్నాను. ఓకే సార్ అన్నాను. ఓకే సార్, మీకు ఇంకా ఏంటంటే మీకు ఇంకో టెలిగ్రామ్ అందులో ఇంకో టెలిగ్రామ్ జాయిన్ అవ్వమని ఇంకో లింక్ ఇచ్చారు. ఇంకో లింక్ ఇచ్చి ఇందులో చూస్తా ఉన్నాను సార్, మళ్ళీ మీకు ఈ ర్యాంకింగ్ ఇవ్వడానికి మాక్సిమం ఒక్కొక్క లింక్ ఒక్కొక్క 5 స్టార్ ర్యాంకింగ్ ఇవ్వడానికి ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ పడతా ఉంటుంది సార్. కాబట్టి మీరు ఈ లోపల ఇంకోటి లింక్ లో జాయిన్ అయ్యి చూస్తా ఉన్నాను సార్, ఈ లోపల అది ఫాలో అవుతుండండి అన్నారు. సరే అని చెప్పేసి అంటే ఇంకో లింక్ ఇచ్చారు. ఇంకో లింక్ ఇచ్చేస్తే ఇంకో దాంట్లో జాయిన్ అయి చూస్తే అందులో ఏంటంటే ఇంకా వస్తూనే ఉన్నాయి ఏంటి, ఎవరెవరు డిపాజిట్ చేసుకున్నాయి, ఎవరెవరో పేర్లు, ఏవో పేర్లు, రాథోడ్, రాజేష్ మెథడ్ అంటే ఏ పేర్లు అంటే అన్ని హిందీ పేర్లు, ఏవో పేర్లు. అవన్నీ కూడా రోల్ అయిపోతున్నాయి. అంతేకాకుండా వాళ్ళ అమౌంట్లు 2000, 5000 అంటే డిపాజిట్ చేసినయే కాకుండా వాళ్ళు సంపాదించినవి టెలిగ్రామ్ ఈ గూగుల్ మ్యాప్ ర్యాంకింగ్ ద్వారా సంపాదించిన వేలకు పట్ట డబ్బులు అంట 5000. ఓకే సార్, మళ్ళీ అందరూ మెసేజ్ కూడా చూడండి ఎలాగంటే ఓకే సార్ డన్ 20,000 మా అకౌంట్ లోకి వచ్చినాయి, థ్యాంక్ యూ సార్ అని ఏ మెసేజ్లు రోల్ అయిపోతా ఉన్నాయి. ఇంకెలాగా ఏంటి ఒకడైతే 10,000 అంట, ఒకడైతే 50,000 అంట. 50,000 ఓకే సార్ 50,000 వచ్చేసి అని ఆ స్క్రీన్ షాట్లు ఇలాగే 50,000 స్క్రీన్ షాట్లు ఈ ఫోన్ పే ద్వారా అయినాయో లేకపోతే వీటి ద్వారా అయినాయా, ఈ స్క్రీన్ షాట్లు ఎక్కడ స్కామర్స్ కి ఇవన్నీ చేయడం పెద్ద విషయం ఏంటి కానీ రోలింగ్ ఓకే. నెక్స్ట్ థర్డ్ మిషన్ ఏంటి సార్, థర్డ్ మిషన్ చెప్పండి సార్ తొందరగా అని ఒక కామెంట్లు రోల్ అయిపోతాయి అందరూ ఛానల్. అందులో జాయిన్ అయిన అందులో మటుకి ఇదే సంతకం. ఓకే డన్, ఓకే సార్ 20,000 డన్, 5,000 డన్ వచ్చేసి మాకు అకౌంట్ లోకి. నెక్స్ట్ మిషన్ చెప్పండి సార్ డన్ అంటే ఓకే రోల్ అయిపోతుంది. సరే అని చెప్పి మనకి ఇదంతా తెలిసిందే కదా, నేను లేదు. అయితే ఓకే అయిన తర్వాత మళ్ళీ మనకు 200 ఒకటి మనకు ఒక అకౌంట్ లో వచ్చేసింది. ఒక 20 సెకండ్స్ ఆగిన తర్వాత మళ్ళీ గూగుల్ మ్యాప్ మళ్ళీ వచ్చింది లింక్ వచ్చి, సార్ సెకండ్ టాస్క్ ఇది, మీరు ఓకే చేయండి సార్. ఓకే సార్ చేయాలంటే సరే అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ వెంటనే ఇప్పుడు ఒక టాస్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో టాస్క్ వెంటనే ఎవరో మళ్ళీ గ్యాప్ ఇస్తారనమాట. ఏంటంటే మనం బ్లేమ్ చేయడానికి వెంటనే అయితే మళ్ళీ అంటే మన కంగారు ఎలా ఉంది, మన తొందరపాటు ఎలా ఉంది, దాన్ని బట్టి టార్గెట్ చేసుకుని వీళ్ళని నెక్స్ట్ స్టెప్ వేస్తారంటే స్కామ్ కి. అయితే మనం ఈ లోపల సార్ తొందరగా మాకు పంపించాను సార్ టాస్క్ అని అడిగామనుకో,
ఆ కంగారు పట్టుకోండి సార్, మాక్సిమం 20 మినిట్స్ గ్యాప్ ఉంటుంది సార్ అని చెప్పి మళ్ళీ మెసేజ్ చేయలేదు. ఇది పెద్ద ఇంటర్నేషనల్ జాబ్ లేదు. అది సర్లే అని చెప్పి నేనేం మాట్లాడలేదు. సరే సార్, సరే మేడం అని అన్నాను. అయిపోయింది. 20 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో టాస్క్ వచ్చింది. ఆ జాయిన్ అవ్వచ్చు సార్ అని అన్నారు. అంటే లింక్ చేయాలి కానీ పోవట్లేదు అన్నాను. ఏదో పేరు అన్న ఎక్కడ గుజరాత్ లో రాజస్థాన్ ఎక్కడ ఉన్న హోటల్ అయ్యి. అయితే ఆ హోటల్ వచ్చి కింద 5 స్టార్ వచ్చింది. ఆ 5 స్టార్ పెట్టేశాను. ఆ స్క్రీన్ షాట్ తీసి పంపించేశాను. పంపించగానే ఏమైంది, మళ్ళీ ఓకే సార్, సెకండ్ టాస్క్ కూడా అయిపోయింది, మీరు 50 రూపీస్ సంపాదించేశారు. ఆ, ఓకే సార్, ఇంకా నెక్స్ట్ ఒక 8 టాస్క్లు 7 టాస్క్లు ఉంటాయి అని అన్నారు. సెకండ్ టాస్క్ కూడా అయిపోయింది, ఇంకో థర్డ్ టాస్క్ కి ఒక 20 మినిట్స్ ఆగండి సార్ అన్నారు. సరేలే అన్నాను. సరే వెళ్ళిన తర్వాత మళ్ళీ 20 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకోటి వచ్చింది, మళ్ళీ అయిపోయింది. అలా 5 వచ్చింది, 6 వచ్చింది, 7వ వచ్చింది. 7వది రాగానే మనకి ఇక్కడ అసలైన ట్విస్ట్ ఇక్కడ ఉంటదంట. 7వది రాగానే మనం ఎంత 1 నుంచి స్టార్ట్ చేసాం. ముందు 200 మనకి అకౌంట్ లో వచ్చినాయి, నిజంగానే వచ్చేసినాయి. మన 200 బట్టి మన అకౌంట్ పంపిస్తారు. ఆ ఇది కూడా మరి 200 ఎందుకు పంపిస్తారు, ఇవన్నీ మాకు ఇష్టం కదా. ఒకవేళ మనం మానేస్తే అన్న విషయం గురించి నేను లాస్ట్ లో చెప్తాను క్లారిటీగా. ముందు ఈ స్కామ్ అనాలి. అయితే ఓకే, 6 అయిపోయినాయి, 7 అయిపోయినాయి. 7వ టాస్క్ రావాలి. 7వ టాస్క్ వస్తే ఇంకా మనం 50 సంపాదించుకున్నాం. అక్కడికి ఒక 700 500 అయిపోతుంది సంపాదించుకున్నాం. ఇంకా లాస్ట్ టాస్క్ అయిపోతే మనకి 700 500 వస్తాయి బాబా. మనకి 200 ఎలా జెన్యున్ పంపిస్తారు ఫస్ట్ లో, ఇవి కూడా పంపించేస్తారని మనం రెడీగా ఉంటాం. అంటే నాకు తెలుసు కాబట్టి నేను ఈ స్కామ్ అంతా మీకు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. తెలియని వాళ్ళ గురించి చెప్తే కనుక ఇదే అనుకుంటారు. దాని గురించి ఎలాంటి ఉన్నదే ఈ స్కామ్ గురించి అది చెప్తున్నాను. ఓకేనా. అయితే 7వ టాస్క్ కి మొదలవుతుంది. 7వ టాస్క్ మనకు పెట్టకుండా సార్, 7వ టాస్క్ ఓకే సార్ రెడీ అయిపోయింది, అది కాకపోతే మీరు కొంచెం కమిషన్ ఇవ్వాల్సి ఉంటది అన్నారు. కమిషన్ ఏంటి అని మనం అడుగుతాం. కమిషన్ అంటే ఏం లేదు సార్, మాకు కంపెనీకి మీరు ఇప్పుడు మీకు ఒక లిస్ట్ పంపిస్తాను చూడండి సార్. ఆ లిస్ట్ పంపిస్తే ఆ లిస్ట్ పరంగా మీరు ఏ కమిషన్ మీకు కావాలనుకుంటే, అంటే మా కంపెనీలో మిమ్మల్ని పార్ట్నర్ గా చేసుకుంటాం, మీకు ఏ కమిషన్ పరంగా మీరు ఎలా అనుకుంటే అది ఎలా సార్ చెయ్యండి సార్, మీకు చాలా బెనిఫిట్ ఉంటది అని మనకు మెసేజ్ చేస్తారు. ఇదే సరేలే అసలు ఏంటని చెప్పి సరే పంపించమని ఒక లిస్ట్ వస్తుంది అన్నమాట వాట్సాప్ కి. ఏంటంటే మీరు 1000 రూపాయలు డిపాజిట్ చేసి ఈ 5 స్టార్ ర్యాంకింగ్ ఇందులో ఈ జాబ్ లో పాల్గొంటే మీకు కమిషన్ గా మీ 1000 రూపాయలకి ఒక 300 వస్తాయి అంటారు కమిషన్ అనేది. ఇంకా మనం ఈ 5 స్టార్ ర్యాంకింగ్ చెయ్యక్కర్లేదు. ఇందులో ఈ జాబ్ లో జాయిన్ అయిపోయిన ఈ కమిషన్ బేసిక్ మీద అని చెప్పేసి వీళ్ళు పెడతారు. ఎట్టేటప్పటికి ఇదేంటి ఇది బాగానే ఉంది అంటే మనకి అదే గుర్తుంటుంది. తెలియని వాళ్ళకి అదే చెప్తున్నాను ముందుగా. ఈ 200 మనకి జెన్యున్ గా ముందు 200 మన అకౌంట్ లో కొడిసారు కదా. అరే పర్లేదులే, మనం ఇదంతా ఇందులో జాయిన్ అయిపోదాం, ఈ కంపెనీలో జాయిన్ అయ్యాం, మనకి పార్ట్ టైం మనకు ఇక్కడ ఏంటంటే మనకున్న ఆర్థిక పరిస్థితులు బట్టి మనల్ని బ్లేమ్ చేస్తారనమాట. టార్గెట్ చేసి మనతో ఇలా స్కామ్లు చేస్తారు అనమాట. సరే అని చెప్పేసి మనం ఏమనుకుంటామంటే సరే జాయిన్ అవుతాం సార్, మాకు డబ్బులు కొంచెం చూసుకుంటాం సార్ అంటే, పర్లేదు మీరు టైం తీసుకోండి సార్, మీరు టైం తీసుకొని మీకు ఈ లిస్ట్ లో చూసుకోండి, ఈ లిస్ట్ లో ఏది అవుతా జాయిన్ అవ్వండి అంటారు. 1000 పోతే 300 వస్తుంది. 1000 నుంచి ఒక 10,000 20,000 వరకు కూడా ఉన్నాయన్నమాట. ఈ 1000 పోతే 300 అంటే ఒక 1000 ఒక టాస్క్ 1000 రూపాయలు మనం అందులో డిపాజిట్ చేసామంటే ఆ 1000 ఇంకో 300 వేసి 1300 మనకి కమిషన్ ఇచ్చేస్తారనమాట. 300 కమిషన్ తో మనకి అకౌంట్ లో ఇచ్చేస్తారనమాట. అలాగా 1000 నుంచి 20,000 వరకు కూడా ఉంది దానికి తగ్గట్టు కమిషన్. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే సరే 200 జెన్యున్ గా ఇచ్చేసారు కాబట్టి మనం జాయిన్ అవుదాము అనుకుని మనం ఉన్న పరిస్థితులు బట్టి, మన ఆర్థిక పరిస్థితులు బట్టి, కొంచెం ఏదో డబ్బు ఆశ బట్టి సరే సార్ అని చెప్పేసి వాళ్ళకి మనం ఎందుకుగా మళ్ళీ ఎందుకు ఎక్కువ అమౌంట్ అని చెప్పేసి ఒక 1000 రూపాయలు వాళ్ళకి వాళ్ళు డిపాజిట్ వాళ్ళ నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్కి డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేయగానే ఓకే సార్ మీరు మా కంపెనీలో జాయిన్ అయిపోయారు, ఓకే సార్ అని చెప్పేసి ఒక 10 సెకండ్ ఆగండి సార్ అని చెప్పేసి ఒక 10 సెకండ్స్ మనం టైం తీసుకుని ఆ 1000 కి ఇంకో 300 వేసి 13,000 1300 మన అకౌంట్ లో వేసేస్తారు. ఏంటన్నా మరి ఇదేంటి బాగానే ఉంది కదా, 1300 వేసి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఇదేమి ఫ్రాడ్ కాదు కదా అనుకుని మనం ఏం చేస్తాం ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఇచ్చాను కదా, 1000 కాకుండా 5,000 పోతే ఎక్కువ కమిషన్ వస్తుంది కదా, దానికి మనం ఆశపడతాం. ఆశపడి ఇక్కడ ఏం జరుగుతుంది, సరే అని చెప్పేసి 5,000 వేస్తాం.
మళ్ళీ 1000 మళ్ళీ 5,000 వేయకుండా, సారీ 5,000 వేయకుండా, ఇది బాగుంది కదా చూద్దాం ఆలోచిద్దాం, ఇది మంచిగానే ఉంది అని చెప్పేసి జాగ్రత్తగా ఆలోచించి ఆ ఇక్కడ మీకు ఇక్కడ ఒక దృష్టి ఉంది ఏంటంటే, మీరు ఎంత పాజిటివ్ గా దీన్ని ఫాలో అయ్యారో వాళ్ళు గమనిస్తారు. మీ కంగారుని, మీ ఫాలోయింగ్ ని బట్టి, మీరు చేసే వాట్సాప్ మెసేజ్ని బట్టి వాళ్ళు మిమ్మల్ని ఫాలో అయ్యి, వీడు కంగారు జంతువు, వీడికి డబ్బు బాగా అవసరం, వీడు అత్యావసరం ఉన్నాడని అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, వీడు 1,300 ఇచ్చి మనకి ఇచ్చేస్తారు. ఎప్పుడైతే మనం లేట్ చేసి ఇదేంటి ఇలా ఇచ్చారు, ఒకవేళ ఇదేమన్నా ప్రాబ్లమా అయ్యి అని చెప్పేసి గ్యాప్ తీసుకొని, ఒకవేళ సపోజ్ ఆలోచించి ఒక 5 సర్లే ఏదో ఇచ్చేసారు కదా, 1,300 ఇచ్చారు కదా జెన్యున్ గా, పర్లేదు ఇంకా 5,000 వేసి చూద్దాం అని చెప్పేసి మనం లేట్ గా ఆలోచించి చేస్తాం కదా, అప్పుడు అలా పసిగట్టి వీడికి డౌట్లు వస్తున్నాయి, ఇది జాగ్రత్తగా నొక్కేయాలి అని చెప్పేసి అనుకుంటారు. అనుకుని ఏం చేస్తారంటే 5,000 మనం వేయగానే డిపాజిట్ చేయగానే మళ్ళీ కేర్ ఆఫ్ అడ్రస్ ఉండదు. ఇప్పుడు మన నెంబర్ బ్లాక్ లో పెట్టేస్తారు, మనకి సమాధానం ఉండేది. ఇది వీళ్ళ చేసే స్కామ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇటువంటి స్కామ్ మీకు జరిగే ఉంటదండి. ఈ వీడియో చూస్తున్న చాలా మంది, కొంతమందికి అయితే జరిగే ఉంటది. ఇటువంటి మెసేజ్లు కూడా వచ్చే ఉంటాయి. అయితే ఈ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా వచ్చే ప్రీపెయిడ్ స్కామ్లు అంటే ఇయ్యనమాట. వీటికి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే ఇప్పుడు ఇదంతా కూడా ఒక స్కామ్. ఓకే, ఈ స్కామ్ నుంచి మరి ఎలాగా మనం ఎలా దీన్ని ఎదుర్కోవాలి, అసలు ఈ వీటిలో మరి 13 ఫస్ట్ లో 200 ఇచ్చేసారు కదా, మరి 200 అలా తీసుకుని మానేస్తే మరి వాళ్ళకి నష్టం కదా అని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది. ఓకేనా? అయితే దీని గురించి నేను పూర్తిగా ఇప్పుడు చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇప్పుడు మీకు చాలా కరెక్ట్ గా అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు 200 ఇస్తారు. ఎన్ని మందికి ఇస్తారు? ఇప్పుడు ఈ 200లో ఇవ్వటం సంగతి పక్కన పెట్టండి. ఒక 100 మందికి ఈ స్కామ్ నే అప్లై చేస్తారు. ఒక 100 మంది జనాలకి అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఒక 50 మందికి వేసుకోండి, 50% వేసుకోండి. 50% మందికి 200 ఇచ్చేస్తారు, పోతాయి, 200 పోతాయి. ఇంకో 50% మంది, 50 కూడా 30% మంది అయినా వాళ్ళకి దొరికారండి అలా గ్యాలరీకి. ఒకసారి ఆలోచించండి, ఒకళ్ళు 1000 రూపాయలు డిపాజిట్ చేసిన తర్వాత ఆపేస్తారు. ఒకళ్ళు పాపం వాళ్ళకి డబ్బులు అవసరం అయ్యండి 10,000 5,000 కూడా డిపాజిట్ చేసేసుకుంటారు. అందులో వాళ్ళ చెప్పే విధానం బట్టి, వాళ్ళు పంపించే విధానం బట్టి వాళ్ళ గ్యాలరీ దొరుకుతారు. వాళ్ళలో పాపం అటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఇంకా ఎక్కువ పడిపోయి ఒక 50,000 కూడా చేసేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏంటంటే కొన్ని ఎడ్యుకేషన్ తక్కువగా ఉన్న వాళ్ళు, లేకపోతే వాళ్ళ పరిస్థితులు ఈ స్కామ్ గురించి తెలియక డబ్బు అవసరాల నిమిత్తం వాళ్ళ ఇంత ట్రబుల్ ఉన్న వాళ్ళు పాపం ఏదో గప్పు జబ్బు చేసేసి లేకపోతే ఇంట్లో అక్కడికి చేతిలో ఉన్న డబ్బులు అయ్యో వాళ్ళ సమస్యలకి, ఆర్థిక పరిస్థితుల ప్రభావం బట్టి ఇందులో పడ్డవాళ్ళు, వీళ్ళకి ఈ స్కామర్స్ కి మనం ఏమైపోయినా ఏంటో ఇవన్నీ వీళ్ళకి అనవసరం. వాళ్ళకి స్కామ్ చేయడం కావాలి, డబ్బు కావాలి, మన దగ్గర చెప్పడం కావాలి. ఓకే, వీళ్ళకి జాలి, దయ అటువంటి ఏ కరుణ ఏమి ఉండవు అనమాట. ఒక 100 మంది ఉంటారనుకోండి, ఒక 100 మందికి ఈ గొడవ వదులుతాడు. వదిలిన తర్వాత ఏం జరుగుతుంది? ఇందులో ఒక 70% మందికి 200 తీసుకుని మానేసిన వాళ్ళు ఉంటారు. కొన్ని మంది 200 తీసుకుని ఇక ఎప్పుడైతే వీళ్ళు 1000 మా దాంట్లో జాయిన్ అవ్వు, 1000 కింద కమిషన్ అవుతుంది, అన్ని రిస్క్ ఎందుకు రా అని చెప్పేసి 200 తీసుకొని మానేస్తారు. ఓకేనా? మానేసిన తర్వాత అక్కడ ఎంత పోతుంది వాళ్ళకి? ఒక 70% మంది తీసుకోండి, ఒక 10,000 పోయింది అనుకోండి. క్యాంపస్ కు ఒక 10,000 పోయింది అనుకోండి. ఇంకా 30% మంది అయినా సరే కన్ఫామ్ గా పడతారు. వాళ్ళు 1,000 రూపాయలు అన్నా 1,000 రూపాయలు అన్నా డిపాజిట్ చేసుకుంటారు, కనీసం 2,000 అన్నా అలా అవసరాలు బట్టి, చెప్పాను కదా, అవసరాలు బట్టి ఏదో ఒక ఆర్థిక పరిస్థితులు బట్టి చేసుకుంటారు. అలా ఒక 30 మంది పడినా ఎంత లాభమో ఒక్కసారి ఆలోచించండి. అది గురించి వీళ్ళు 200 పెద్ద విషయం కాదన్నమాట. వీళ్ళకి రోజు టార్గెట్ చేద్దా ఉంటారు. రోజులో ఇలాగా ఒక 200 ఒకడికి ఇస్తాం వల్ల పెద్ద విషయం కాదు. ఒకడికి 200 ఇచ్చాడంటే ఒక ముగ్గురికి 200 ఇచ్చాడంటే ఒకటి దొరికితే ఆడికి దీనికన్నా డబుల్ త్రిబుల్ డబ్బులు వచ్చేస్తాయి అనమాట.
ఇది టార్గెట్. ఈ స్కామ్ ఇలాగా చాలా హల్చల్ చేస్తుందనమాట. చాలా మంది తెలియక పాపం ఇందులో జాయిన్ అయిపోతున్నారు. జాయిన్ అయిపోయి ఏంటంటే ఏం లేదు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బట్టి వాళ్ళకి తెలియక ఈ టెలిగ్రామ్ స్కామ్, ఈ స్టాక్స్ స్కామ్ అన్నది ఇటువంటి తెలియక పాపం ఇందులో జాయిన్ అయిపోతున్నారు. ఓన్లీ 5 స్టార్ ర్యాంకింగ్లు ఇస్తే డబ్బులు వచ్చేస్తే ఇంకా అలా కూర్చొని నొక్కుకోవచ్చు కదా. ఇంకా అందరూ పనులు ఎందుకు చేసుకోవడం, ఇవన్నీ ఎందుకు చెప్పండి. మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. నేను చెప్తే క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను. ఏమి లేదు తమ్ముళ్ళు, చాలా మంది ఇప్పటికే చాలా మంది తెలిసే ఉంటది. ఇది వాళ్ళ కూడా పడి ఉంటారు ఇది బారిన. అయితే ఇది ఇంతకుముందు ఎప్పటి నుంచో జరుగుతుంది, మళ్ళీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంది. అది గురించి మీ అందరిని హెచ్చరించాలని చెప్పేసి నాకు ఇంతకుముందు నాకు తెలుసు కాబట్టి, మళ్ళీ ఇప్పుడు వచ్చింది కాబట్టి దీన్ని నేను మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి మళ్ళీ 200 లాగేసి అవతల పోండరా అని చెప్పేసి బ్లాక్లు పట్టేసాను అనమాట. పాపం తెలియక చాలా మంది ఇలాగే 200 వచ్చింది జెన్యున్ గా వస్తుంది అని చెప్పేసి జెన్యున్ ఇచ్చేసారు మనకి అని చెప్పేసి పాపం ఇందులో జాయిన్ అయిపోయి చాలా నష్టపోతున్నారు. తర్వాత మీ అకౌంట్ లో బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ కూడా వాళ్ళకి డిపాజిట్ చేసేసి మీరు అందరూ కూడా చాలా ప్రాబ్లం జరుగుతుంది వీళ్ళందరికీ కూడా జనాలకి. అందుగురించి దీన్ని ఇప్పుడు చెప్పాలని ప్రత్యేకంగా చెప్పాలని చెప్పి ఈ వీడియో చేశాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇటువంటి ఆన్లైన్ స్కామ్స్ మోసాలకి బారిన పడకండి. ఇటువంటి నెంబర్లు ఏమన్నా వస్తే ముందు బ్లాక్ లో పెట్టండి, నెంబర్ బ్లాక్ లో పెట్టండి. లేదంటే కనుక నేను చెప్పినట్టు 200 వెళ్ళి తెలియని అమాయకులు చేసి 200 తెప్పేసి ఆ నెంబర్ బ్లాక్ లో పెట్టండి. మీకు ఏ ప్రాబ్లం ఉండదు. అంతే తప్ప మీ బ్యాంక్ అకౌంట్ లో ఏమి ఇవ్వక్కర్లేదు, మీ ఆధార్ కార్డులు ఇటువంటి ఏమి ఇవ్వక్కర్లేదు. ఈ స్కామ్ లో దిగిన వాళ్ళకి అయితే తెలుస్తుంది, దిగిన వాళ్ళకి అయితే నేను చెప్తాను కదా. మీరు ఏం సైలెంట్ గా వాట్సాప్ మెసేజ్ వస్తే అవునా ఇయ్యానండి చెప్పేసి మీ లిస్ట్ ఎక్కమంటారు, లిస్ట్ పెట్టండి. మీకు ఏం చెప్తున్నారో అలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఏమి అవ్వదు, ఏమి నష్టం ఉండదు అని వెంటనే మీ అకౌంట్ లో 200 రాగానే వాళ్ళ నెంబర్ బ్లాగులు పెట్టింది అంతే. అంతకన్నా ఎదరగలంటే ఎందుకంటే అక్కడి నుంచి మీ అకౌంట్ లో డబ్బులు ఖాళీ అయిపోతాయి. మిమ్మల్ని మెల్లిగా ఆటలో లాక్కొని 1000 రూపాయలకి 300 ఇస్తాం, 10,000కి 2,000 ఇస్తాం ఇవి అని చెప్పేసి అన్నారని చెప్పి మీరు కక్కుతిపడి మీ అవసరాలకి ఏదో మీ బాధలకి అందులో దిగారంటే కనుక సర్వం నాశనం అయిపోతారు అనమాట. దయచేసి చెప్తున్నాను. ఓకే తమ్ముళ్ళు, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కన్ఫామ్ గా షేర్ చేయండి. షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. వీడియో గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను అంటాను బాయ్.